అప్పుడు వైద్యుడు చెప్పిన మాట వినగానే ఆయన మీద పడిపోయి బ్రహ్మానంద ఒక మాట అంటున్నారు, మహోన్నతమైన హిమాలయం మాయమైపోయింది అన్నాడు. అక్కడ ఆయన మరణానికి కారణం ఏమిటి అంటే గుండెపోటు నొకాయన కాదు, మెదడులోంచి రక్తస్రావం జరిగిందని, ఇవేవి కారణం కాదు, ఇచ్ఛామరణం వరంగా పొందానని చెప్పాడు ఆయన. అందుకే వచ్చిన పని పూర్తయిపోయింది, ఆయనకి ఇష్టమైన ఆ నిర్వికల్ప స్థితే, దానికి ఆయన వెళ్ళారు. అలాగా 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులు మాత్రమే జీవించి 40వ సంవత్సరాన్ని చూడనిటువంటి ఆ మహానుభావుడు. చిత్రం ఏంటంటే ప్రాణం పోయినా తేజస్సు అలాగే ఉందిట, మరో రోజు కూడా అలాగే ఉందిట. అది విశేషమైన అంశం. అంతేకాదు అప్పటికి వాళ్ళ అమ్మగారు బతుకున్నారు, ఆవిడ గుండెలు అవిసిపోయేలా ఇచ్చారు, ఆవిడ ఏడుపుని ఎవడు తగ్గించలేపారు. మొత్తానికి ఆ మహానుభావుడు స్వామి వివేకానంద శరీరాన్ని త్యజించి ముందే చెప్తారు, నేను లేకపోయినా నా శరీరం అని వినిపిస్తూనే ఉంటుంది అని ఒక మాట చెప్పారు ఆయన. జై గురు మహారాజ్కి జై, స్వామీజీ మహారాజ్కి నినాదాలు మిన్నుముట్టాయి. ఆయన ముందే ఒక చిరిగిన వస్త్రాన్ని తీసి విసిరేసినట్లు నా దేహాన్ని విసిరేయడం మంచిదని ఒకరోజు నాకు అనిపించవచ్చయ్యా అని ఒక మాట అన్నారు. అంతేకాదు ఇక్కడ ఈయన ఈ విధంగా నిర్యాణం చెందిన రోజున అదే సమయంలో దూరంలో ఉన్న తన మిత్రుడు శ్రీ రామకృష్ణానందకి ఈయన ధ్యానంలో కనబడి నేను నా శరీరాన్ని ఉమ్మేశానన్నాను. ఇక్కడ దీన్ని బట్టి ఆ మహానుభావుల యొక్క నిర్యాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఆ మహానుభావుడు ఎందుకు వచ్చాడో ఆ పని చేసుకుని పరిపూర్ణ సిద్ధుడయ్యాడు, సిద్ధపురుషుడయ్యాడు. కనుక వివేకానంద ఒక గొప్ప ప్రవక్త లేక గొప్ప మేధావి, భారతదేశ ఔన్నత్యాన్ని చాటించాడు అన్న దాన్ని మించి ఆయన ఒక సిద్ధపురుషుడు, ఆయన ఒక జీవన్ముక్తుడు. ఆయన పరిపూర్ణమైన నిర్వికల్ప స్థితి అనుభవించి కూడా ఒక మహాకార్యంకే పుట్టినటువంటి వాడు కనుక ఆ పని అవిశ్రాంతంగా నెరవేర్చుకున్నాడు. ఎక్కడ ఒక్క చోట విశ్రాంతి తీసుకోకుండా దేశం కాని దేశంలో తిని తినక అనేక రకాల కష్టాలను ఎదురొడ్డి ఆయన మొక్కబోనటువంటి పట్టుదలతో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపించాడు. కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించాడు కాదు, ఇప్పటికీ జీవించే ఉన్నాడు. జీవించే వాళ్ళంటూ వాళ్లేనండి. 32 ఏళ్ళు బ్రతకలే శంకరాచార్య, నేటికీ బ్రతికే ఉన్నారు. 39 ఏళ్ళు కాదు, నేటికీ బ్రతుకున్నారు. చిరంజీవుల సిద్ధపురుషులు, వారి స్మరణ మనల్ని పవిత్రం చేస్తుంది. ఆ స్మరించితే వారి విభూతి మన మనస్సును చైతన్యవంతం చేస్తుంది. వారి వాక్కులు నిరంతరం మనలో ప్రతిధ్వనించాలి. భారతదేశం పూర్వపు ఔన్నత్యాన్ని పొందాలి మనం ప్రార్థించాలి. ఈ సమయంలో ఆయన వల్ల ప్రభావితులైన వారు ఎంతటెందరో. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడిగినే అని తెలుసుకోవాలి. ఈయన మాటల వల్ల అప్పుడు భారతదేశానికి ఆత్మన్యూనత పోయి ఆత్మవిశ్వాసం వచ్చిందని, మేము గొప్ప వాళ్ళం, మాకు పరంపర ఉంది అనే గర్వభావం కలిగింది. దానితో అనేక మంది స్వాతంత్ర వీరులు బయలుదేరారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఈయన వల్లే స్ఫూర్తి పొందానంటారు. గాంధీ కూడా భారతదేశం అంటే ఏమిటో ఈయన వల్ల తెలిసింది అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటారు, వివేకానంద రచనలు చదవకపోతే భారతదేశం అంటే ఏమిటో అర్థం కాదు అని చెప్పాడు ఇక్కడ. అందుకే ప్రతి వారు వివేకానంద వాంగ్మయాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆ స్ఫూర్తిని మనం తెచ్చుకోగలగాలి. అదేవిధంగా ఒక ప్రసిద్ధి చెందిన నేత ఒక మాట అంటాడు, వివేకానంద హిందూ మతాన్ని రక్షించాడు, తద్వారా భారతదేశాన్ని రక్షించాడు. అతడే లేకపోయి ఉంటే మన మతాన్ని పోగొట్టుకునేవాళ్ళం, దేశ స్వాతంత్రాన్ని పొందేవారం కాదు. దీనికి అంతటికీ మనం వివేకానందుకు రుణపడ్డాం. వారి నుంచి మనం పొందిన అమూల్య సంపదను సంరక్షించుకోవడానికి వారి ధైర్యం, వారి శ్రద్ధ, వారి ప్రజ్ఞానం మనల్ని ప్రేరేపించాలి అంటారు రాజాజీ. ఇవి మనం తెలుసుకోవాల్సిన వాక్యాలు. జీవితాంతం మననం చేసుకోవాల్సిన మహానుభావుడు. మొత్తం తన వరకు వచ్చిన అనేక మంది మహర్షుల సందేశానికి ఆయన ఒక సాకారం. ఆయనే చెప్పాడుగా, 1500 సంవత్సరాలకు కావలసిన ఆహారం ఇచ్చానని. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేశభక్తి, గురుభక్తి, శాస్త్రాధ్యయనం, ఈ మూడింటి మేలు కలయికే వివేకానంద ఇచ్చినటువంటి బోధ. ఆయన చూపించినటువంటి సనాతన ధర్మ జ్యోతిని మనం దర్శిస్తూ జన్మ సాఫల్యాన్ని పొందుదాం. భగవంతుణ్ణి పొందడమే జన్మకు పరమార్థం అని చెప్పిన గురువు మాటనే ఆయన అనుక్షణం పాటిస్తూ ఆ దిశగా ప్రయాణం చేశారు. ఆయన చెప్పిన సందేశాలన్నిటి సారంగా ఒక్క మాట చెప్పుకొని ఈ ప్రవచనానికి మనం మంగళం పలుకుదాం. ఆ ఒక్క మాటలో సారం ఉంది. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్. అది ఆయన చెప్పిన మాట. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బయట ప్రకృతిని, లోపల ప్రకృతిని నిరోధించి మనలో గర్భితమైన దివ్యత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి, వ్యక్తపరచాలి. అదే జీవిత పరమార్థం. అంటే మోక్షం అంటే, పరమార్థం అంటే ఎక్కడో పైలోకాలకు వెళ్ళడమో, పైలోకాల్లో వచ్చింది కిందకు దించుకోవడమో కాదు. మనలో ఉన్న దివ్యత్వాన్ని మన అనుభవానికి తెచ్చుకోగలగాలి. దానికోసమే కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన, ఈ మార్గాల్లో ఒక్కటి గాని, కొన్నింటిని గాని, అన్నింటిని గాని అవలంబించి ముక్తులవండి. మతానికంతా ఇదే సారాంశం.
వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, విధులు ఇవన్నీ ప్రధానం కాదు. అంటే అవి అవసరం లేదని కాదు, అవే అల్టిమేట్ కాదు. వాటి ఆలంబనతో మనం కర్మ, ఉపాసన, యోగ, జ్ఞాన మార్గాల్లో సాధన చేసి మనలో ఉన్న దివ్యత్వాన్ని, అంటే మనలో ఉన్న భగవంతుని, మనలో ఉన్న పరమాత్మను అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ఎలాంటి అనుభూతి అంటే అభిన్నమైన ఐక్యానుభవం తెచ్చుకోవాలి. మొత్తం సనాతన ధర్మ సారాన్ని కొద్ది మాటల్లో అందించిన వివేకానంద ఏ ఒక్క మాట మనం మననం చేసుకున్న జన్మ చరితార్థం అవుతుంది. సనాతన ధర్మాన్ని శాఖలుగా చీలిపోనివ్వకుండా సమీక్షపరిచినటువంటి వాడు, అన్ని మతాలను గౌరవిస్తూనే మార్పిడి చెందవలసిన అవసరం లేదు అని శాసించిన వాడు, మతం అంటే భౌతిక అభ్యున్నతి కూడా ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి భౌతిక అభ్యున్నతిని ప్రతివారు సాధించాలి అని చెప్పినటువంటి ఆ మహానుభావుని స్మృతికి భక్త్యంజలి ఘటిస్తూ ఈ అవకాశంతో ఒక మహానుభావుని యొక్క దివ్యచరిత్రను చెప్పుకున్నాం.